రైట్. మీరేమన్నారంటే, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను. మీరు మీ భార్యను ప్రేమిస్తున్నారు కదా! చాలా సంతోషం. మీలో ఎంతమంది మీ భార్యను నిజంగా నమ్మేవాళ్ళు? ఇప్పుడు చచ్చినట్టు చేయి చూపించాలి. ఎందుకని మీ ఆవిడ చూస్తుంది కాబట్టి. లేకపోతే ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఉంటుంది. నువ్వేమో ప్రేమిస్తున్నా నేను చేయి చూపించి నమ్ముతున్నారా అని అంటే ఛేదించేస్తావా? ఆ మాత్రం నమ్మకం లేకుండా పోయింది నా మీద. అందుకోసమే నన్ను కట్టుకున్నావా? ఒకసారి ఆలోచించండి. నిజంగా మీ భార్య మీద నమ్మకం ఉంటే మీ సెల్ ఫోన్కి లాక్ ఎందుకు? అడుగుతున్నా. దయచేసి అమ్మ సహోదరిలో మీ ఆయన అంటే మీకు ఇష్టం లేదా? అవునన్న వచ్చి చూపిస్తారా? చూడండి, కనీసం ఇప్పుడన్నా చేయవచ్చు. మా వాళ్ళు 2 కళ్ళు 1000 కళ్ళతో చూస్తారు, మీరు చేయి చూపిస్తారు. ఒకసారి చేయి చూపించండి, మా వాళ్ళు చూస్తారట. చాలా సంతోషం. నిజం చెప్పండి, మీ ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారు కానీ మీ ఆయన నమ్ముతారా? మీరు నమ్ముతారా? ఎలా చూస్తున్నారంటే వాళ్ళు, ఎందుకు అయ్యా మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతారు? ప్రేమించటమే దండగా, ఇంక నమ్మడం ఒకటి. అర్థం చేసుకోండి, మీ పిల్లలను మీరు ప్రేమిస్తారు కానీ నమ్ముతారా? నమ్మడం అంత ఈజీ కాదు. ప్రేమించటం సాధ్యమే కానీ నమ్మటం మాత్రం అంత సాధ్యం కాదు. బైబిల్లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది, కానీ దేవుడు లోకమును ఎంతో నమ్మెను అని లేదు. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తిత్వము కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే గడిచిన కాలంలో అనేక విషయాల్లో మనం అతన్ని పరిశీలించి ఉండాలి, పరిశోధించి ఉండాలి. ఉదాహరణ, ఇళ్ళల్లో ఒక పని మనిషి పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు మీరు చిల్లర డబ్బులు అక్కడ పెట్టారు. ఆమె ఇల్లు శుభ్రం చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ మీరు అక్కడ పెట్టిన చిల్లర డబ్బులు ఏమైతే ఉన్నాయో, ఒక పావలా కానీ ఒక ₹10 కానీ రూపాయి మిస్ కాల. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు హడావిడిగా ఆ వ్యక్తి నమ్మకమైన వ్యక్తిత్వము కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అని అంటే గడిచిన కాలంలో అనేక విషయాల్లో మనం అతన్ని పరిశీలించి ఉండాలి, పరిశోధించి ఉండాలి. ఉదాహరణ, ఇళ్ళల్లో ఒక పని మనిషి పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు మీరు చిల్లర డబ్బులు అక్కడ పెట్టారు. ఆమె ఇల్లు శుభ్రం చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ మీరు అక్కడ పెట్టిన చిల్లర డబ్బులు ఏమైతే ఉన్నాయో, ఒక పావలా కానీ ఒక ₹10 కానీ రూపాయి మిస్ కాల. కొన్ని రోజులు అయిన తర్వాత మీరు హడావిడిగా మీరు పాలోడుకో లేకపోతే కూరగాయలోడుకో డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా చిల్లర తీసుకొచ్చేసి ఆ టేబుల్ మీద పెట్టేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అక్కడ ఉన్నటువంటి ₹10, ₹5, ₹3, ₹2 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ చిల్లర అలాగే ఉంది. మీ జీతం వచ్చింది, ఆ జీతాన్ని మీరు లెక్క పెట్టుకున్నారు, అక్కడ పెట్టారు. సడన్గా హడావిడిగా మీరు ఏదో పని చేయాల్సి వచ్చింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత కూడా పని మనిషి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది, మీ బెడ్రూమ్లోకి వెళ్ళింది, మొత్తం క్లీన్ చేసింది. కానీ అక్కడ మీరు పెట్టినటువంటి జీతం అలాగే ఉంది. మీరు హడావిడిగా స్నానం చేయడానికి వెళ్ళారు, అక్కడ బంగారపు గొలుసు పెట్టారు, చెవిదిద్దులు కూడా అక్కడ పెట్టారు. ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. కానీ చెవిదిద్దులు అలాగే ఉన్నాయి, గొలుసు అలాగే ఉంది. మీకు ఆ పని మనిషి పట్ల ఏం కుదురుతుందో చెప్పండి. చెప్పండి. ఆ నమ్మకము అనేది కుదరడానికి ఒకరోజు సరిపోయిందా? మొదట చిల్లర డబ్బుల్లో ఆమె నమ్మకత్వాన్ని చూపించింది, రూపాయల్లో ఆమె నమ్మకాన్ని చూపించింది, ₹1000 కళ్ళ ముందు ఉన్నా సరే ఆమె నమ్మకాన్ని చూపించింది, బంగారం కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే నమ్మకాన్ని చూపించింది. అప్పుడు ఆమె పట్ల మీకేం కలిగింది చెప్పండి?
నమ్మకం కలిగింది. మీ పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇంట్లో పని మనిషి ముందు పొరపాటు నేను కానీ చిల్లర పెట్టినా రూపాయలు పెట్టినా మాయం చేసి పడేస్తుంది, మాయిదారిది అని వాళ్ళు అంటున్నప్పుడు మీరేమంటారు? కానీ వదిన, మా ఇంట్లో పని మనిషి అలాంటిది కాదు. వేల రూపాయలు అక్కడ పెట్టినా సరే ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వదు. నీకు ఎలా తెలుసో? చాలాసార్లు నా పర్సు బయటే పెట్టా, నా బ్యాగ్ బయటే పెట్టా, అందులో డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు ముట్టుకోలేదు. హడావిడిగా కొన్నిసార్లు డబ్బులు బయటే పెట్టేదాన్ని, ఒక్క రూపాయి మిస్ కాలేదు. కొన్నిసార్లు బంగారం కూడా బయట పెట్టేదాన్ని, ముట్టుకోలేదు. ఒకసారి ప్యాంటు జేబులో మా ఆయన 3,000 రూపాయలు మర్చిపోతే తను ఉతుకుతున్నప్పుడు ఆ 3,000 రూపాయలు తీసుకొచ్చి, అమ్మా అయ్య జేబులో 3,000 రూపాయలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసిందే తప్ప తీసుకోలేదు. ఒక వ్యక్తి పట్ల మనకు నమ్మకం కుదరాలి అని అంటే ఆ వ్యక్తి అనేక సార్లు పరీక్ష పాస్ అవ్వాలి. ఎందుకని ఈరోజు అనేక మంది భర్తలు భార్య యొక్క నమ్మకత్వాన్ని పొందుకోలేకపోతున్నారంటే టెస్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. కొన్నిసార్లు నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో నిజాయితీ కనిపించటం లేదు. కొన్నిసార్లు నువ్వు చెప్పేటటువంటి విషయాల్లో నిజం కనిపించటం లేదు. కొన్నిసార్లు నీ ప్రవర్తనలో ఎందుకో తేడా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ వచ్చినప్పుడు నీ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే విధానం తేడాగా ఉంటుంది. ఇవన్నీ గమనించినటువంటి భార్యకు నీ మీద ఏమొస్తుంది చెప్పండి? నమ్మకమా, అనుమానమా? అనుమానం వస్తుంది. అలాగే భార్య విషయంలో కొన్నిసార్లు మీ పర్సులో 4,000 5,000 రూపాయలు ఉండాలి. ఇంటికి వస్తున్నప్పుడు ఎవరికో ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత 10,000 రూపాయల్లో 6,400 రూపాయలు ఇచ్చేస్తే ఎంత ఉండాలి? పర్సులో 3,500 రూపాయలు ఉండాలి. ఇంటికి వచ్చారు, పర్సు పెట్టారు, పొద్దున్న మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత 3,500 రూపాయలు ఉండాలి కదా అని చెప్పి మీరు గబగబా తీస్తే దాంట్లో 2,200 రూపాయలు 2,500 రూపాయలు ఉన్నాయి. మీరు ఫోన్ చేశారు, డబ్బులు ఏమైనా తీసావా అని ఫోన్ చేస్తే మీ ఆవిడ ఖైమని పడింది. కొంతమందికి మీ ఆవిడ జ్ఞాపకం వచ్చింది కదా. ఇంకా ఆ ఖైమ్ అనేసరికి మనోడు రైమని ఫోన్ పెట్టి ఫోన్ జోలు పెట్టుకెళ్ళిపోతారు. ఎందుకు వచ్చింది గొడవ? ఈ పనికి మళ్ళీ 1,000 రూపాయలకు వస్తావు. ఏ 1,000 రూపాయలు చెప్పండి చెప్పండమ్మా, చెప్పండి. ముష్టి 1,000 రూపాయల కోసం నన్ను అనుమానిస్తావా? ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ భర్తను ఏదైనా ప్రశ్నించినప్పుడు ఖైమన్నాడు అనుకోండి, తేడా ఉంది. అలాగే మీ భార్యను ఏదైనా ప్రశ్నించినప్పుడు ఖైమని అనుకోండి, తేడా ఉంది. లేకపోతే ఎందుకు ఖైమని అరుస్తుంది?